అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. గౌరవనీయులు పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు, గౌరవనీయులు నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి రామకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారి యొక్క మొదటి సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీమతి కృష్ణవేణి గారు 102 సంవత్సరాలు ఆవిడ పట్టుదల చూశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మీటింగ్కి రావాలని పట్టుదలతో రావడమే కాకుండా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోగలిగారంటే అది ఆవిడ జీవితంలో సాధించిన ఏకైక విజయం, ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల. అలాంటి పెద్దలు శ్రీమతి కృష్ణవేణి గారికి, పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, ఇంకొక పక్కన సినీ ప్రముఖులందరూ వచ్చారు. దగ్గుపాటి సురేష్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి జయప్రద గారు, శ్రీమతి ప్రభ గారు, శ్రీమతి శ్యామల గారు, ఆదిశేషగిరిరావు గారు, కెఎస్ రామారావు గారు, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి కార్యనిర్వాహకులు టిడి జనార్దన్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు పార్సారథి గారు, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, బోడే ప్రసాద్ గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు, వర్ల కుమార్ రాజా గారు, కాగితం కృష్ణప్రసాద్ గారు, తంగిరాల సౌమ్య గారు, ఈరోజు సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వర్ల రామయ్య గారు, ఇంకొక పక్కన ఈ కార్యక్రమానికి చేసినటువంటి అతిరథులకు, అదే మరి సభికులకు, ఎన్టీఆర్ అభిమానులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీకి మనస్ఫూర్తిగా అభినందనలు. వారు లేకపోతే ఈ కార్యక్రమం లేదు. చాలా సమర్థవంతంగా నిర్వహించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక, ఇదొక అపూర్వ ఘట్టం. గత సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుపుకున్నాం. సంవత్సరం అంతా కూడా జరిపాం. ఒక్కొక్కసారి ఒక యుగ పురుషుడు పుట్టినప్పుడు ఏ విధంగా చరిత్ర మరిచిపోదో దానికి ఉదాహరణే నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక దేశంలో కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఆయన యొక్క శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఈరోజు మళ్ళీ 75 సంవత్సరాలు సినీ వజ్రోత్సవ వేడుక చేసుకోవడం, ఈరోజు మనం అందరం కలిసి మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవడం చాలా సంతోషం. ఇప్పటికే చాలామంది మాట్లాడారు. మీరు కూడా బాగా టైం కూడా అయింది. నా తర్వాత కూడా మళ్ళీ వెంకయ్యనాయుడు గారు మాట్లాడాలి. అందుకని నేను బ్రీఫ్గానే మాట్లాడతాను. కానీ ఆ బ్రీఫ్గా మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక యుగ పురుషుడు అరుదుగా పుడతారు. మనకు తెలిసిన, మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్.
చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అచ్చ తెలుగుదనం, తెలుగువాడి ఆత్మగౌరవం రెండింటికి అర్థం ఎన్టీఆర్. ఒక చిన్న రైతు బిడ్డ నుంచి